వెల్కమ్ టు వీక్లీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు రస్తా. ఇక వార్తల్లోని ప్రధానాంశాలు చూద్దాం. గద్వాల్ జిల్లాలో సీడ్ పత్తి రైతుల సమావేశం. హాజరైన సుమారు 400 మంది రైతులు. మినీ ట్యాంక్ బండిను పర్యవేక్షించిన రాజకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్. గణేష్ నిమజ్జనానికి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశం. ఏకదంతుని అంకురార్పణకు ఆదర్శం మిట్టపల్లి. 1,00,000 గరికలతో గణనాథునికి ఘనమైన పూజలు నిర్వహించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కర్నూలు జిల్లా నంద్యాలలో సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో ధర్నా. ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన. ఇక వార్తల్లోకి వెళ్తే గద్వాల జిల్లాలో జనతా హోటల్లో జరిగిన సీడ్ పత్తి రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సుమారు 400 మంది రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నడిగడ్డలోని సీడ్ పత్తి రైతులను 40 మంది ఆర్గనైజర్లు పట్టి పీడిస్తున్నారని, ఈ ప్రాంతంలో ఎవరు ఎమ్మెల్యే గెలిచినా ఆ గూటికి చేరి అక్రమాలను, దొంగ వ్యాపారాలను రక్షించుకుంటున్నారు. డిసెంబర్లో ప్రగతి భవన్ కు 10,000 మంది రైతులతో పాదయాత్ర చేసిన రైతు హక్కుల పోరాట సమితి ఏర్పాటు. ఇక నుంచి ప్రతి గ్రామం, ప్రతి మండలంలో రైతు హక్కుల పోరాట సమితి ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులు, ఆర్గనైజర్లకు కొమ్ము కాయకండని, రైతులకు సీడ్ విత్తనాలు డిసెంబర్లోనే చెల్లించాలని, లేదంటే కంపెనీలు ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. రైతును మంచినోడే రాజై ఈ ప్రాంతాలను మింగేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు కూడా చాలా ఉన్నాయి. సవాల్ కూడా ఈ వేదిక నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో సవాల్ అందరూ కలిపి అవసరమైతే వాళ్ళందరి తరఫున ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి వాళ్ళు కూడా ముందుకు వస్తే రైతులు కూడా మీ అందరికి సహకారం చేస్తారు. సభానేతలు కూడా రైతులకు సహకారం చేయాలా. మీరు వాళ్ళ కోటలు లేకపోతారు కాబట్టి ఆ కోటలో ఏం దోహదం జరుగుతుందో మీరు తెలుసుకుని మాకు వచ్చి చెప్పాలి. అంతే కదా. ఆ సభానేతలు వాళ్ళ కోటలో పోతున్నారు కాబట్టి వాళ్ళు తెలుసుకుని వచ్చి వాళ్ళ కోట లోపల ఏం జరుగుతుంది, మేమంతా కోట బయట ఉన్నాం కాబట్టి మీరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రకటించే కమిటీ ఒక తాత్కాలిక కమిటీ. ఇప్పుడు మనం కొంతమంది ఉన్నాం, 300 లాగా మంది హాజరైనాం. ఇప్పుడు ఒక 15 నుంచి 20 మంది తీసుకుంటాం. రాబోయే రోజుల్లో ఇంకా వస్తే ఇంకా తీసుకుంటాం. తర్వాత మండల కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఇది ఒక కమిట్మెంట్తో చేసేటువంటి పోరాటము. దయచేసి కమిటీలో ఉన్న వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో ఒక కార్యక్రమం చేస్తున్నామంటే వాళ్ళతో పాటు వాళ్ళు ఒక్కలేదా కాదు, వాళ్ళతో పాటు 10 మంది రైతులు తీసుకొచ్చి వాళ్ళ భుజస్కంధాలపై వేసుకొని పోరాటం చేసి రైతుల సమస్య పరిష్కారం కోసం ఒక చొరవ చూపే వాళ్ళందరూ ముందుకు రావాలి. ఇది మనం పంచుకునేది రాజకీయ పదవులు కాదు, ఇవి మనకి జీతాలు వచ్చే పదవులు కాదు, ఇవి కొట్లాడే పదవులు. అవసరమైతే 10 మందిని తీసుకొచ్చే పదవులు, అవసరమైతే 10 మందికి మనమే చార్జ్ పెట్టుకొని తొలికొచ్చే పదవులు. కానీ పేరు మా ఊళ్ళో మా ఊరు పాపం సీడ్ పత్తి రైతుల గురించి కొట్లాడే ఒక పేరు. అనేక రకమైనటువంటి సమస్యలు భవిష్యత్తులో ఒక సీడ్ పత్తి కాదు, రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి. ఒక రైతు పోతే ఎంఆర్ఓ పట్టించుకోడు, ఆయన భూమి ఆయనకి ఎక్కిరు, కాలు ఊగించుకుంటున్నారు ఎంఆర్ఓ. అదే మనం 100 మంది రైతులు పోయి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూర్చున్నాం పదండి, ఎందుకు ఏడు? ఒక ఊరిలో వస్తారు, నాకు ఈ సమస్య ఉంది, నా భూమి మొత్తం ఎక్కిలేదు అంటారు. అట్లా ఆ ఊరిలో ఒక 50 మంది ఉంటారు. ఆ 50 మంది కలిసి కూర్చొని పోయి మనము ఈ మన రైతు హక్కుల పోరాట సమితి తరఫున ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూర్చొని ఎందుకు ఇస్తారో బిడ్డ అని మనం ఎంఆర్ఓ గారిని గట్టిగా అడిగినట్లయితే పదవి కూడా ఊడిపోతుంది. అవసరమైతే వాళ్ళు కానీ అక్రమాలు గురి చేస్తుంది. అంటే రైతుల యొక్క ఒక తెలియని తనాన్ని, అమాయకత్వాన్ని వీళ్ళ తరఫున ఎవడు మాట్లాడలే. ఓట్లప్పుడు మాత్రమే వీళ్ళందరి తరఫున ఒక నాయకులు వస్తారనే ఒక ఉద్దేశం ఉన్నది కాబట్టి మనకు ఒక నిర్లక్ష్యమైనటువంటి సమాధానాలు చెప్తా ఉన్నారు. ఈరోజు ఈ ప్రాంతంలో ఎక్కడైనా కూడా అధికారులు ఇట్లనే చెప్తున్నారు. ఐక్యత ఉంటే, మనమందరం ఒక సంఘటితంగా ఉంటే, ఒక ఐక్యతతో ఒక పోరాటం చేస్తే ఖచ్చితంగా వీళ్ళ యొక్క మెడలు వచ్చొచ్చు. అధికారులైనా పర్లేదు, ఆర్గనైజర్లైనా పర్లేదు. రైతులను మోసం చేసే వాడికి జోగులాంబ గద్వాల జిల్లాలో ఎవరైనా రైతులను మోసం చేయాలంటే దడ పుట్టించాలన్నా అదే ఎక్కడైనా పాల్గొంటే ఈ జిల్లాలో మాత్రం చేయలేము. మనము రైతులకు సంబంధించి ఒక పోరాట సమితి ఉంది. వాళ్ళకు వీరోచిత పోరాటం చేస్తారు, గట్టిగా పోరాడతారు, ప్రశ్నిస్తారు. అవసరమైతే కేసులైనా పర్లేదు, ఏ ఉరి శిక్ష వేయాలి. మనకి నా మీద కూడా చాలా కేసులు పెట్టి మొన్న ఎలక్షన్స్ తర్వాత ఎవరైనా చనిపోయిన కాడ వాడు యాక్సిడెంట్స్ అయితే అవైతే ఇవైతే పోతే అటెండ్ పోయి వాడు నష్టపోయినాడు ఏదో ఒకటి చేయాలని చెప్పేస్తే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, అధికారులు చెప్పి నా మీద కూడా కేసు పెట్టించింది. ఏం కాదు, పోతే 4 రోజులు జైలు కూడా వస్తాం, ఇంట్లో కూర్చోపోతే ఆడ పెడతాం, తింటాం, వస్తాం. మళ్ళీ మనకు అడ్వకేట్ బెయిల్ తీసుకొస్తాడు, వస్తాడు. ఎవరైనా మనం మర్డర్ చేసామా, మనభంగాలు చేసామా,
హత్యలు చేసినామా, అన్యాయం చేసినామా? మనకెందుకు భయం? న్యాయంగా మనకు కావాల్సిందని మనం అడుగుతా ఉన్నాము. దానికి భయపడాల్సిన అవసరం లేదు. నీవు తప్పు చేసినప్పుడు, నీవు అన్యాయం చేసినప్పుడు, నీవు ఇంకొకరి వచ్చినప్పుడు నువ్వు భయపడాలి. ఇప్పుడు కదా కొంతమంది భయపడుతున్నారు కదా, ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నామంటే కొంతమంది ఆల్రెడీగా ఎవరు వచ్చినారా, ఎంతమంది వచ్చినారా, పోవద్దండిరా. 6 నెలలు ఇప్పటికో 10 మంది ఇట్లా తిరిగిలాడినారు కూడా నాకు తెలుసు. వాళ్ళ మనసుల ద్వారా తిప్పించారు. ఎంతమంది వచ్చినారు, ఎన్ని బండ్లు అయినా, యా మండలం నుంచి వచ్చినారు, నా రైతులు వచ్చినారా, ఆ రైతులు వచ్చినారు. ఇంకొకటి కూడా 6 నెలలు చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఆస్తులు తాకట్టు పెట్టుకుని, ఆస్తులను అన్యాయంగా తాకట్టు పెట్టుకుని వడ్డీలకు ఇచ్చి ఈ రకమైన మోసం చేసడం కూడా బంద్ చేయాలా? ఒక్కొక్క 6 నెలలు ఇట్లా 100 పాస్బుక్లు 200 పాస్బుక్లు దొరకడం ఏమి అర్థం కాదు. హైదరాబాద్ సరూర్ నగర్ పరిధిలో గల మినీ ట్యాంక్ బండ్లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షించారు. రేపటి నుంచి నిర్వహించే గణేష్ నిమజ్జనానికి సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. నిమజ్జన ఏర్పాట్లకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మినీ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలో నిమజ్జనం సజావుగా నిర్వహించేందుకు అవసరమైన క్రెయిన్లు, రెడ్ లైట్లను, వినాయకుడి నిమజ్జనం చేసే సిబ్బందితో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మంచినీటి సౌకర్యంతో పాటు ఇతర అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. భక్తులకు కానీ అక్కడ పనిచేసే సిబ్బందికి కానీ ఇంకా ఏమైనా సౌకర్యాలు కావాలంటే తమకు తెలియజేయాలని ఆయన కోరారు. భక్తులు ఎటువంటి పుకార్లను నమ్మకుండా పోలీసులతో సహకరించాలని, అనుమానితులపై పోలీసులకు సమాచారం తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్తో పాటు ఇతర పోలీసు అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు, వైద్యాధికారులు, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ బాంబ్ స్క్వాడ్ వాళ్ళు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తర్వాత మా లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు ప్రతి మండలితో మాట్లాడి అక్కడ రాత్రి ఎవరైనా పరుపు పెట్టడం, తర్వాత ప్రతి విగ్రహానికి జియో ట్యాగింగ్ కూడా జరుగుతున్నాయి. అక్కడ పాయింట్ బుక్ ఓపెన్ చేస్తున్నారు. అక్కడ మా పెట్రోల్, మొబైల్, బ్లూ కోడ్ వాళ్ళు వెళ్ళి అక్కడ చెక్ చేస్తున్నారు. ఈ అన్ని ప్రాసెస్లో మీ సహాయ సౌకర్యం మనకు చాలా అవసరం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మా పోలీస్ సంఖ్య అది చాలా తక్కువ. ఇప్పుడు మన దేశంలో 1 లక్ష జనాభాకి ఓన్లీ 132 పోలీసులు అంత సంఖ్య ఉంది. కాబట్టి ఈ సంఖ్య అది సరిపోదు. కాబట్టి మీరు మా పోలీస్ డిపార్ట్మెంట్కి కన్ను చెవులు అంటే మీరు మీ సహాయ సౌకర్యం పక్కా కావాలా. ఈ డయల్ 100 నంబర్కి కానీ అదర్వైజ్ మా వాట్సాప్ నంబర్ 9490617111 ఈ వాట్సాప్ కంట్రోల్ నంబర్. దానికి ఫోటో, వీడియో, ఆడియో, పిక్చర్ ఏమైనా మీకు మెసేజ్ పెట్టాలా మీరు పెట్టండి. ఇమీడియట్లీ దాని మీద మనం చర్య తీసుకుంటాం. ఇప్పుడు ఈ ట్యాంక్ బండ్లో నేను చెప్పాను ఆల్రెడీ కెమెరాలు ఉన్నాయి, మాత్రం అది సరిపోలేదు. కాబట్టి ఇంకా అదనపు మొత్తం మన నిమజ్జన స్థలం ఎన్ని ఉన్నాయి దానికి 205 కెమెరా కిరాయి తీసుకొని దాదాపు 10 లక్షల రూపాయలు దానికి ఖర్చు చేస్తున్నారు. అది కూడా మనం పెట్టడం జరుగుతున్నాయి. తర్వాత ఇక్కడ కోర్ట్స్ ఆల్రెడీ నేను కూడా మన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మనోహర్ గారితో మాట్లాడడం జరిగింది ఈరోజు. కానీ రేపు ఒక బోట్ వస్తున్నాయి, ఇంకొక బోట్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. తర్వాత నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ మన దేశంలో నంబర్ 1 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటే ఎన్డీఆర్ఎఫ్. వాళ్ళ సిబ్బంది కూడా ప్రతి సంవత్సరం వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా వాళ్ళు తప్పకుండా వస్తున్నారు. తర్వాత మన జిహెచ్ఎంసీ తరఫున కూడా వాళ్ళు కొత్తగా డిజాస్టర్ రెస్పాన్స్ అని ఒక ఫోర్స్ క్రియేట్ చేశారు. వాళ్ళ సిబ్బంది కూడా ఇక్కడ వస్తున్నారు. తర్వాత ఈ క్రెయిన్స్ కి డే 1 నుంచి మన ప్రతి మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. ఈ 3 షిఫ్ట్ పక్కా 3 షిఫ్ట్ లో సిబ్బంది, తర్వాత అడిషనల్ ఆపరేటర్ అది పక్కా పెట్టాలా. మా సిబ్బంది కూడా వాళ్ళతో పెడుతున్నారు. తర్వాత మీ వెహికల్ సమస్య గుర్తించి మా ట్రాఫిక్ సిబ్బంది, మన మోటార్ వెహికల్ సిబ్బంది ఇద్దరు కలిసి మీకు ఏ వెహికల్ కావాలా దానికి సంబంధించి పక్కా అది కోఆర్డినేషన్ చేస్తారు. దయచేసి మాత్రం హయాత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్ ఇక్కడ బయట ఎవరైనా బయట నుంచి వెహికల్ తీసుకొని వస్తున్నారు వాళ్ళకి బలవంతంగా డ్రైవర్ కి లైసెన్స్ అన్ని తీసుకొని మొబైల్ తీసుకొని కూర్చోబెట్టి ఆ వెహికల్ తీసుకెళ్ళడం అట్లా పని మీరు చేయండి. లాస్ట్ ఇయర్ ఇక్కడ అబ్దుల్లాపూర్ మేట్ లో హయాత్ నగర్ కొన్ని కేసెస్ కూడా నమోదైంది. వెహికల్ అది కర్ణాటక వెహికల్, మహారాష్ట్ర వెహికల్, వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ వెహికల్ అది, వాళ్ళకి ఆ గూడ్స్ డెలివరీ చేయాలా సరైన సమయం. అలాంటి వెహికల్ ఆపి వాళ్ళకి మనం
మన నిమజ్జనానికి బలవంతంగా అడ్డమలు చేయకూడదు. మీకు ఏ వెహికల్ కావాలా పక్కా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళకి సహాయంగా మా ట్రాఫిక్ సిబ్బంది కూడా వాళ్ళు మీ ముందు నిలబడి ఆ వెహికల్ పక్కా మీకు ఇస్తారు. తర్వాత నిమజ్జనం రోజు దయచేసి అంత తొందరగా మీరు స్టార్ట్ చేస్తే మన అడిషనల్ సిపి గారు చెప్పారు అంతా మన రాత్రి తొందరగా అయిపోతుంది. అదర్వైజ్ ఏమది నెక్స్ట్ డే కూడా 12:30, 1 o'clock దాకా మొత్తం ఇక్కడ ట్రాఫిక్ జామ్ నిమజ్జనం జరుగుతున్నాయి. ఇక్కడ మీరు ఏమేమి విగ్రహాలు నిమజ్జనం చేశారు అది తీయడం కూడా అప్పుడు కష్టం. ఒకరిపైన ఒకరి విగ్రహాలు ఇలాంటి జరగకుండా మనం పక్కా అది చూడాలా. కాబట్టి మీరు ముందుగా అది స్టార్ట్ చేయండి. ఇక్కడ ఇంకా ఏమేమి ఫ్యాసిలిటీస్ కావాలా అన్ని ఫ్యాసిలిటీ దాదాపు ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నాయి. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో ఒకే వినాయకుడి ఏర్పాటుకు స్ఫూర్తిని చాటుకున్న సందర్భంగా వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు శ్రీ 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 త్రిదండి దేవనాథ జీయర్ స్వామితో వారు కలిసి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐక్యతకు మారుపేరుగా ఆదర్శంగా నిలిచింది మిట్టపల్లి గ్రామం అని అన్నారు. సిద్దిపేటలో ఏది చేసినా ఒక ప్రత్యేకత ఉంటుందని, అభివృద్ధిలో కానీ నేను ఇచ్చే పిలుపుతో మీరు చూపే చైతన్యం గొప్పదని, ఒక గ్రామంలో ఒకే వినాయకుడు మట్టి వినాయకుడు ఏర్పాటు చేయాలని చెప్పగానే తొలి తీర్మానం ఇచ్చింది ఈ స్ఫూర్తితో చాటింది మిట్టపల్లి గ్రామం అని అన్నారు. తొలి రోజు పూజా కార్యక్రమంలో శ్రీ శ్రీ త్రిదండి దేవనాథ జీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ పూజ జరగడం అదృష్టంగా భావిస్తున్నారు. ఒకప్పుడు 20-22 వినాయకులు పెట్టేటువంటి ఈ గ్రామంలో ఒక్క వినాయకుడు పెట్టారు. చాలా సంతోషం. మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. రేపటి నుంచి సామూహిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఈ గ్రామంలో జరగాలని నేను కోరుకుంటున్నాను. 1,00,000 కుంకుమార్చన కార్యక్రమాలు, 1,00,000 పుష్పార్చన కార్యక్రమాలు, లేదా వినాయకుడికి చాలా ఇష్టమైనటువంటి గరిక 1,00,000 గరికతో అర్చన కార్యక్రమాలు, ఇలా మంచి మంచి కార్యక్రమాలు మనం కుల మతాలకు అతీతంగా యువత అంతా కలిసి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటున్నాం. ఇవాళ మనం గల్లీకి ఒక వినాయకుడిని పెట్టుకోకుండా ఒక వినాయకుడిని మట్టి వినాయకుడిని పెడుతూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ అద్భుతమైనటువంటి పూజా కార్యక్రమాలను ఆ గణేశుని దగ్గర అందరము సమానమే, ఆ దేవుడికి మనమంతా సమానమే, అందరము కలిసి ఆ భగవంతుని 9 రోజుల పాటు రోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటూ చాలా చక్కగా ఈ గ్రామం నిర్వహించాలని నిర్ణయించారు. మీ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. అందుకే మీకు ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు మిట్టపల్లిలో ఈ యొక్క పూజా కార్యక్రమంలో మేము కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాం. ఆ విఘ్నేశ్వరుడి దయతో ఏవైనా చిన్న చిన్న విఘ్నాలు ఉంటే అన్నీ కూడా తొలగిపోయి ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, మంచి వర్షాలతో, పసిడి పంటలతో అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ధి చెందాలని ఆ విఘ్నేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మరి గ్రామ యువత కూడా ఈరోజు అందరూ కలిసి ఒక వినాయకుని పెట్టుకున్నారు. ఈ ఐక్యత కొనసాగాలి. ఈ 9 రోజుల నవరాత్రుల పాటు ఇదే ఐక్యతతో కొనసాగి అందరూ కలిసి సాయంత్రం పూట మంచి అద్భుతమైనటువంటి నృత్య రూప ప్రదర్శనలు, పౌరాణిక కార్యక్రమాలను, పూజా కార్యక్రమాలను ఇదే స్ఫూర్తితో మీరందరూ కూడా కొనసాగించాలని, అంతేకాదు రేపు రాబోయే రోజుల్లో కూడా గ్రామ అభివృద్ధిలో, ఒక స్వచ్ఛ గ్రామ నిర్మాణంలో, ఒక ఆరోగ్య గ్రామ నిర్మాణంలో, గ్రామ అన్ని రకాలుగా ఒక ఆదర్శ గ్రామంగా తయారు కావడంలో కూడా ఈ స్ఫూర్తిని కొనసాగించాలని గ్రామ ప్రజలను, మహిళలను, యువతను అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ మరొకసారి అభినందనలు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ సిపిఎంల పార్టీ ఆధ్వర్యంలో నంద్యాలలో మెయిన్ బ్రాంచ్ ఆంధ్ర బ్యాంక్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, సిపిఎం తూర్పు జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్, సిపిఎం నాయకులు సద్దాం హుస్సేన్, సిపిఐఎం పార్టీ నాయకులు శ్రీనివాసులు, సిపిఐ సిపిఎం పార్టీల ప్రజా సంఘాలు, నంద్యాల నాయకులు, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్, డివైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 42వ వార్షికోత్సవం మొదటి రోజు సందర్భంగా హనుమాన్ భజన భక్త బృందంచే వినాయకుని మండపం వద్ద భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భజన మండలి అధ్యక్షులు కటకం నాగరాజు, పట్టణ ఆర్యవైశ్య ప్రధాన కార్యదర్శి సిద్ధంశెట్టి వేణు, ఉపకోశాధికారి గజవాడ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు యాద సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు ఈరోజు మండప హనుమాన్ భజన మండలి వస్తే
భజన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి ప్రార్థిస్తూ భజన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ నవరాత్రి ఉత్సవాలు పట్టణాధ్వర్యంలో ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి. కావున ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవేశ సంఘం సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కార్యాలయంలో భారతీయ దివ్యాంగుల సేవా సంస్థ ఆధ్వర్యంలో మదర్ తెరిసా జయంతి సందర్భంగా మదర్ తెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ కార్పొరేషన్ ఈడి పులిరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ దివ్యాంగుల సేవా సంస్థ వారు మదర్ తెరిసా జయంతి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సమాజంలో సమాజ సేవ చేస్తూ బడుగు బలహీన వర్గాలకు చేదోడు వాదోడుగా నిలుస్తూ తమ వంతు కర్తవ్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ దివ్యాంగుల సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు మాగంటి శివయ్య, బీఎస్పీ పార్టీ జిల్లా కార్యదర్శి కొండ జంపన్న, మాదిగ జేఎస్సీ జిల్లా అధ్యక్షులు చెదలవాడ సూరి తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల సేవా సంస్థ ఆధ్వర్యంలో మదర్ తెరిసా జయంతి ఉత్సవాలు 2019 నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్ని అవయవాలు సక్రమంగా ఉండి సర్వీస్ చేయడానికి చేతనైనంత వరకు సర్వీస్ చేయడానికి ముందుకు వస్తున్నప్పటికి కూడా అనేక రకాలుగా అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటిది ఈరోజు వికలాంగులు అయి ఉండి వారికి ఉన్నటువంటి ఓపికనంతా కూడా కూడగట్టుకొని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిని పర్యవేక్షించారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న డెంగ్యూ, మలేరియా వలన కలుగుతున్న అనారోగ్య పరిస్థితుల గురించి మాట్లాడుతూ వాటి బారిన పడిన రోగులను కలిసి పరామర్శించారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్తో పాటు వి హనుమంతరావు పాల్గొని బాధితులను పరామర్శించి వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయమై మాట్లాడారు. అవుట్సోర్సింగ్ పనులు చేసేవారు 3 నెలల నుంచి జీతాలు పొందడం లేరని వారితో చెప్పుకొని వాపోయారు. వారి జీతాలను ఇవ్వాలని ఆయన కోరారు. రోగులకు తగిన సదుపాయాలు అందించాలని ఆయన అన్నారు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు. కానీ జూన్ మాసంలో ఈ సంవత్సరం జూన్ మాసంలో ఈ హాస్పిటల్లో 25,000 మంది ఓపీ ఉంటుంది. 25,000 మంది ఓపీ ఉంటే 9 కేసులు మాత్రమే. 9 కేసులు జూలై మాసంలో, అదేవిధంగా ఆగస్టు మాసంలో ఆగస్టు మాసంలో 51,000 ఓపీ ఉంటే 51,000 ఓపీ ఉంటే 61 పాజిటివ్ కేసులు నమోదవడం జరిగింది. మ్యాక్సిమం ఇందులో కేసులను కూడా వైరల్ ఫీవర్స్ కానీ దాదాపు 741 కేసులు వైరల్ ఫీవర్స్. ఫీవర్ హాస్పిటల్ పేరే ఫీవర్ హాస్పిటల్ కాబట్టి ఇవాళ వేలాది మంది ప్రజలు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ప్రతి నిత్యం ఓల్డ్ పేషెంట్లు కావచ్చు, కొత్త పేషెంట్లు కావచ్చు, 2,000 నుంచి మొదలుపెట్టి 4,000 వరకు పేషెంట్లు వస్తూ ఉన్నారు. గతంలో ఇక్కడ ఓపీ కేవలం 6 కౌంటర్లు మాత్రమే, 6 డాక్టర్లతో మాత్రమే చేసేది. ఇవాళ 25 కౌంటర్లు పెట్టి ఈవినింగ్ ఓపీ కూడా చేసి గతంలో లాగా గంటల తరబడి క్యూ కట్టకుండా తొందరనే డిస్పాచ్ చేసే పద్ధతికి శ్రీకారం చుట్టుకున్నాం. రెండవది, అవసరమైతే ఇంకొక 10 కౌంటర్లో 15 కౌంటర్లో అడిషనల్గా ఏర్పాటు చేసుకొని పేషెంట్ రాగానే ఒక హాఫ్ అన్ అవర్లో డిస్పాచ్ అయ్యేటువంటి పద్ధతి కోసం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పేషెంట్ వచ్చినప్పుడు కూర్చోవడం కోసం ఒక 4-5 వేల చైర్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పేషెంట్ల కోసం తాగే నీళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పేషెంట్లకు ల్యాబొరేటరీ ఫెసిలిటీ కూడా పెంచుతూ ఉన్నాం. పేషెంట్ వచ్చినప్పుడు టాయిలెట్స్ కానీ ఇతర ఇబ్బందులు లేకుండా చూసే దానికోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాం. ఇక్కడ అనేక రకాల స్ట్రక్చర్స్, పాత స్ట్రక్చర్స్ ఉన్నాయి. అవన్నీ కూలగొట్టుకొని ఈ ఓపీ కోసం ఒక కొత్త బ్లాక్ నిర్మాణం చేసుకోవడం కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఈ గోరంటి హాస్పిటల్, ఈ ఫీవర్ హాస్పిటల్ని మరింత గొప్పగా తీర్చిదిద్ది ఇక్కడ పేషెంట్లకు ఏ ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఐపీ ఇన్పేషెంట్ ఎవరైతే ఉన్నారో చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే మేము ఎన్ని బ్లాక్లు అయితే రెడీ చేసి పెట్టామో అన్ని బ్లాక్లలో ఐపీ లేరు, ఇన్పేషెంట్ లేరు. అవసరమైతే ఒక 2 బ్లాక్లు ఎక్కువ చేసుకొని కూడా ప్రయత్నం చేస్తామని చెప్తాను. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అర్బన్ ఏరియాలో ఉన్న ప్రజలకు కానీ, రూరల్ ఏరియాలో ఉన్న ప్రజలకు కానీ ఇంత వర్షాకాలంలో ఈ డెంగ్యూ జ్వరాలు వ్యాపిస్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు కాచుకొని నీళ్ళు తాగమని చెప్పి కోరుతాను.
రెండవది పిల్లల కోసం రాత్రిపూట మాత్రమే మస్కిటో నెట్ కాకుండా పొద్దులో కూడా మస్కిటో కట్టెలు కట్టుకోవాలని చెప్పి సూచన చేస్తాము. మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి మనవి చేస్తాము. దయచేసి మీరు ఈ చర్యలు పాటిస్తూ జ్వరాలు వచ్చినప్పుడు ప్రభుత్వపరమైన వైద్యానికి రండి. తప్పకుండా అన్ని రకాల చర్యలు తీసుకొని ట్రీట్మెంట్ చేసి పంపిస్తామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్క కేసు కూడా ఫీవర్ హాస్పిటల్లో ఒక్క కేసు కూడా డెత్ కేసు జూన్ మాసంలో కానీ జూలై మాసంలో కానీ ఆగస్టు మాసంలో కానీ ఎక్కడ కూడా ఒక డెత్ రిపోర్ట్ కాదు. షీ నోస్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ది పేషెంట్. ఆమె పోతే ప్రభుత్వాన్ని కూడా తప్పనిసరిగా మీరు శ్రద్ధ తీసుకుంటుంది అనేది నా ఉద్దేశం. ప్రభుత్వం మంత్రి గారు ఏం తీసుకున్నా ముఖ్యమంత్రి గారు బడ్జెట్ రిలీజ్ చేయాలి కదా, ఏది పైసలకు మందులకు ఇప్పుడు ఏది గ్లూకోజ్కు వీటన్నిటి కూడా కొత్త మందులు రెడీమేడ్గా స్టాక్ ఉండాలి. అందుకు మా గవర్నర్ గారు విజిట్ చేయాలనేదే నా ఉద్దేశం. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని సంఘాయిపేట నుంచి దుంపలకుంట వరకు వాననీటిలో రహదారి అస్తవ్యస్తంగా మారింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా ఏ ఎమ్మెల్యే గాని ఏ యొక్క అధికారి గాని పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ రోడ్డుపై అనేక ఘటనలు జరిగాయని, రంగంపేట ప్రభుత్వ హాస్పిటల్ వద్ద వ్యక్తి మరణించిన సంఘటన ఉందని, దీనికి అధికారులు దృష్టిలో తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని గ్రామస్తులు V3 ఛానల్ ద్వారా అధికారులకు చేరే విధంగా చేయాలని కోరడం జరిగింది. మెదకు ముఖ్యమైన రహదారి మరి చినుకు పడితే చిత్తాడైన రకంలో ఉన్నది రంగంపేట రోడ్డు. మరి ఇప్పటికే 4 సంవత్సరాలు గతించిపోయినప్పటికీ కూడా మరి ఈ రోడ్డును చూస్తే ఈ రోడ్డుగా రావాలంటే ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చేటోళ్ళు కూడా చాలా ఈ రోడ్డును చూసి భయపడుతున్నటువంటి పరిస్థితి. తక్షణమే మరి మా స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి మరి ఖచ్చితంగా ఈ రోడ్డును 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా స్పందించి ఈ రోడ్డును పూర్తిగా మరి రోడ్ వేయించాలని మేము కోరుతున్నాం. మరి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా గత సంవత్సరం మన కొల్చారం మండలం 9 జలాల్పూర్ అయిన కూడా ఒక ఆయన మరి చనిపోవడం కూడా జరిగింది. అలా పోతే దుంపలకుంటకి పోతుండగా అక్కడ కారు కిందికి పోయి ఒక టీచర్ది కాలిరిపోయిన పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి దయచేసి ఒకటే మేము కోరేది ఏంటంటే ఈ రోడ్డు ఎంత తొందరగా చేస్తే అంత బాగుంటుంది. ఇది 3 జిల్లాలకు ఉమ్మడిగా ఉన్నటువంటి ప్రధాన రహదారి కాబట్టి మరి స్థానిక ఎమ్మెల్యే ఖచ్చితంగా దీనికి చొరవ తీసుకొని స్పందించి ఇటు సమస్యను మరి పరిష్కరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల గ్రామంలో ప్రతిరోజు ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నారు. అలాగే నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రామంలోని రోడ్లు చిందరవందర కావడంతో ఈ రోజు ఉదయం పరిశుభ్రం చేశారు. గ్రామాన్ని అభివృద్ధి వైపు నడపడంలో ముఖ్యంగా గ్రామంలోని యువకులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని గ్రామ ప్రజలు ఆ యువకులను అభినందించారు. ఈ పరిశుభ్రత కార్యక్రమంలో వేముల యూత్ పాల్గొన్నారు. ఎక్కడైనా మట్టి పీఓపీలతో వినాయక విగ్రహాలను తయారు చేయడం చూశాం. అయితే మణిపాల్కు చెందిన శాండ్ కళాకారుడు శ్రీనాథ్ మణిపాల, వెంకీ పలిమార్ 21 దేశాల కరెన్సీ నోట్లతో వినాయక ప్రతిమ తయారు చేశారు. ఉడిపిలోని విద్యాసముద్రం రోడ్లోని సాయిరాధా మోటార్ సంస్థలో ఆ సంస్థ సహకారంతో ఈ కరెన్సీ విగ్రహాన్ని రూపొందించారు. శ్రీలంక, బంగ్లాదేశ్, చైనా, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, బహ్రెయిన్, UAE, అమెరికా తదితర 21 దేశాల కరెన్సీ నోట్లను విగ్రహం తయారీలో ఉపయోగించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వినాయక చవితి సందర్భంగా పలుచోట్ల వినాయకుడి పూజా కార్యక్రమాల్లో శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. కోదాడలో ది కోదాడ లారీ కాన్వైన్సింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 30 సంవత్సరాల నుంచి భారీ విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్నదానం, కుంకుమ పూజలు భారీ ఎత్తిన మహిళలు రావడం జరుగుతుంది. కోదాడ ఎమ్మెల్యే ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు ఎమ్మెల్యేకి సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అక్కడ కమిటీ వారు మాట్లాడుతూ ఇంతవరకు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు వినాయక చవితి మొదటి రోజు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న వారు లేరని, మొట్టమొదట బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారని ఆనందం వ్యక్తం చేశారు. మల్లన్న బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి కుంటుపడిందని, మల్లన్న ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కోదాడ నియోజకవర్గం అభివృద్ధి ప్రథంలో ముందుందని అన్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే వర్షాలు పడి రైతాంగం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అన్నారు. గణేష్ నవరాత్రోత్సవంలో భాగంగా కోదాడ క్యాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వర్తా సంఘం బజార్లో గత 35 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రోత్సవంలో భాగంగా ఈరోజు మన ప్రియతమ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు మన యొక్క గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా క్యాన్వాసింగ్ అసోసియేషన్ వారి గణనాథుని విశేష పూజా కార్యక్రమాన్ని మొదటి రోజు విశేష పూజా కార్యక్రమం ప్రీతమ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారి చేతుల మీదుగా విశేష పూజా కార్యక్రమం ప్రారంభమై చాలా చక్కగా వైభవంగా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా సమిష్టిగా వర్షాలు కురిసి సాగర్ డ్యామ్ నుండి
అంతా కూడా రైతులు వ్యాపారస్తులు అందరూ కూడా సకల వ్యాపార వర్గాలు రైతులు అందరూ కూడా అత్యున్నత స్థాయిలో ఉండాలని మంచి పాడి పంటలు పండి ఈ నియోజకవర్గం పూర్తి స్థాయిలో మంచి అభివృద్ధి చెందాలని అలాగే మన ప్రియతమ శాసనసభ్యుల వారు కూడా పిలవగానే మొదటి రోజు విశేష పూజా కార్యక్రమంలో పాల్గొని ఎంతో విజయవంతం చేసినారు. వారికి కూడా మా యొక్క క్యాన్వాసింగ్ అసోసియేషన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే రాబోయే రోజుల్లో మన అన్న ప్రియతమ నాయకులు బొల్ల మల్లయ్య యాదవ్ గారు కూడా మంచి అత్యున్నత శిఖరాలను ఎదగాలని ఆ యొక్క గణనాథుని ఆశీస్సులు వారికి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా మా యొక్క క్యాన్వాసింగ్ అసోసియేషన్ పక్షాన్ని కోరుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా పాడి పంటలతో పాటు సమృద్ధిగా నీకు సాగర్ డ్యామ్ నిండింది, 2 పంటలు మంచిగా పండుతాయి, రైతులకి వ్యాపారస్తులకి అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు చేకూరి మరి యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాలందరూ కూడా వైభవంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. గతంలో ఎన్నడూ కూడా మా యొక్క క్యాన్వాసింగ్ అసోసియేషన్కి ఎమ్మెల్యే గారు అనేది మొదటి రోజు పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరగలేదు. అలాగే ఈరోజు మొదటి రోజు విశేష పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మల్ల యాదవ్ గారికి మరి యొక్క కోదాడ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు మా యొక్క క్యాన్వాసింగ్ అసోసియేషన్ వారి పక్షాన అలాగే పత్రికా విలేకరులకు మరియు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ఈ యొక్క గణనాథుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వారందరికీ కూడా వినాయక చవితి ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన గణేశుని మొదటి పూజా కార్యక్రమంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలాపూర్ గణేష్ లడ్డుకి మహా ప్రత్యేకత ఉందని, వినాయకుడి ఆశీర్వాదం ఉండడం వల్లనే మళ్లీ మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. ఈ కార్యక్రమంలో బాదంపేట్ మున్సిపల్ మాజీ తాజా వైస్ చైర్మన్ చిగురింత నరసింహారెడ్డి, వంగేటి ప్రభాకర్ రెడ్డి, పీసీసీ ఎస్ఈసీ వంగేటి లక్ష్మారెడ్డి, చిగురింత పెద్ద నరసింహారెడ్డి, గణేష్ ఉత్సవ సమితి వారు ఈ పూజలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. గద్వాల్ జిల్లాలో సీడ్ పత్తి రైతుల సమావేశం, హాజరైన సుమారు 400 మంది రైతులు. మినీ ట్యాంక్ బండిను పర్యవేక్షించిన రాజకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, గణేష్ నిమజ్జనానికి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశం. ఏకదంతుని అంకురార్పణకు ఆదర్శం మిట్టపల్లి, 1,00,000 గరికలతో గణనాథునికి ఘనమైన పూజలు నిర్వహించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కర్నూలు జిల్లా నంద్యాలలో సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో ధర్నా, ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన. మరింత సమగ్ర సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.